ములుగు జిల్లాలో భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలిశారు. దళ కమాండర్ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారు దామోదర్. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ చీఫ్ దేవ్జీ సహచరుడితో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీళ్ళంతా వెనక పుట్టినోళ్ళు కాబట్టి తెలియదు. కలిసిన కానీ గుర్తులేదు. రామకృష్ణ ఇంటికి ఎదురు నాకు ఒక్కసారి రొయ్యలు కలిసి నేను ఏర్పాటు చేయలేదు, నన్ను ఏర్పాటు చేసి మాట్లాడింది. నీరెంతమంది? నువ్వే పెద్ద మొత్తం బక్కబడిపోయిన నొప్పుల కోసం డైక్లో పైన గోలు ఉంటుంది. చూడ ప్రాణత్యాగం చేయాలని మాకు ఆలోచన ఉన్నది. చేద్దాం, ఎట్లా చేసుకోవాలి? ఆత్మహత్య చేసుకోవాలి. విషయం కాదు, ఒక రాజకీయ పొలిటికల్ వాళ్ళ దగ్గర నుండి అట్లా చేయాలంటున్నా. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి. వ్యక్తిగత జీవితం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలంట. ఓకే, అంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంటే పాపాత్తుడు కాదే, వ్యక్తిగత జీవితం నడపకూడదు, ప్రజల కోసం. మనం ఈ రోజు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాం. స్థితిలో అంటే నువ్వు అనారోగ్య పరిస్థితులని ఆల్రెడీ అందరూ చెప్పాలి. అనారోగ్య సమస్యలు అందరూ మంచిగా ఉన్నారు. మరి ఇవన్నీ తీస్తున్నారా? ఇప్పుడు అన్న అడిగే ఆంతర్యం ఏంటంటే, మీరు వనం వీడి జనంలోకి ఫోటో దిగుతా. ఫోటో దిగుతామని ఆరోగ్యం మంచి భయానే. ఒక్కసారి కన్ను కనపడుతుంది. కనపడతలు ఎన్ని రోజులు అవుతుంది కనపడక? 7 అవుతుందా? 7 అంటే మన చిన్న పట్టినలే నువ్వు పేరు పోయిన ఎల్లమ్మ ఊరుగారు మా తమ్ముడికి. జైల్లో చాలా మంది ఉన్నారు, పార్టీలో పనిచేస్తూ. ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒడిశాలో కొద్దిమంది ఉన్నారు. వాళ్ళని నిర్మించాలనుకున్నాను. నాకు కూడా సంతోషం ఉంది. భయం అని అంటే ఉంటది కదా. చెప్పాలి సరే. కాదు 25 కేసులు ఉన్నాయి. అందులో ఉండే తీర్పాలి. ఉన్నప్పుడు తీర్పుతేనే కాదం అవుతుంది, లేకపోతే లేదు. పనిచేసిన అదే ఆశయంతో మళ్ళీ కూడా పనిచేయడానికి కృషి చేస్తుంది. సిద్ధంగా మానసికంగా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు వచ్చిన జనం ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మనము ప్రేమగా ఆదరించింది.
ఆదరిస్తున్నారు. అది మానసికంగా చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. వాళ్ళ కోసం ఎంత త్యాగమని చేస్తారు. 3 దశాబ్దాల కాలం ప్రజల కోసం కేసులు ఉన్నాయి, అందులో ఉండే తీర్పాలి. ఉన్నప్పుడు తీర్పుతూనే వివాదం అవుతుంది, లేకపోతే లేదు లేదు అదే చేస్తున్నాం. ముఖదానే కాకుండా జైల్లో చాలా మంది ఉన్నారు, పార్టీలో పనిచేస్తూ ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒడిశాలో